నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. నర్సాపురం టికెట్ రఘురామకు ఇస్తున్నారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన. కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ భీమవరం నుంచి అందిస్తారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ కూడా ఇంకా కన్ఫ్యూజన్, చాలామంది చివరి నిమిషంలో కూడా టికెట్ మారుతుందని చెప్పి ప్రధానంగా రఘురామకృష్ణరాజు చేస్తున్న కామెంట్స్ మీరు ఎలా చూస్తున్నారు? నర్సాపూర్ పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థిగా పార్టీ నన్ను ప్రకటించడం జరిగింది. మా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఒక పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. నాది మా పార్టీ అధ్యక్షుడో లేకపోతే మరొక వ్యక్తితో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సిస్టమ్ మా పార్టీలో లేదు. అనేక అంశాలు పరిశీలించిన తర్వాత స్టెప్ బై స్టెప్ అలా 3 మీటింగ్లు అయ్యాక 4వ ఫైనల్ మీటింగ్లో పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో నా అభ్యర్థిత్వాన్ని అనేక యాంగిల్స్లో అనేక కోణాల నుంచి ఆలోచన చేసి నిర్ణయం చేయడం జరిగింది. నాకు చక్కటి సహకారం ఈ పార్లమెంట్లో అందరు శాసనసభ్యుల నుంచి లభిస్తూ ఉంది. ఇంకా అది మారుస్తారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది వాస్తవం కాదు. ఈరోజు ఉదయం నాతో నడ్డా గారు మాట్లాడి నేనేం మాట్లాడలే, వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ల నుంచి ఎక్కడేం జరుగుతుంది అనేటువంటి సిస్టంలో ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు రోజు రెగ్యులర్గా. సర్వే చేయించి చివరి నిమిషంలో వరకు కూడా ఉన్న ఒక ఆశ అయితే వాళ్ళు, అంటే దాన్ని ప్రచారం అనుకోవాలా లేదా మీ పార్టీలో ఆ రకమైన ఆలోచన జరుగుతుంది అనుకోవాలా, మీరే చెప్పాలి అది విషయం. మీరు సర్వే గురించి మాట్లాడారు కాబట్టి మా పార్టీ కూడా 2 సర్వేలు నిర్వహించడం జరిగింది. సర్వేలో వచ్చినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. మీరు కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, కానీ కూటమికి సంబంధించిన ఎవరైతే పోటీలో ఉన్నారో జనసేనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ వెళ్ళి రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ న్యాయం చేయాలని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వటం ఎలా చూస్తారు? మరి ఇవన్నీ వాస్తవం కాదండి. మిత్రపక్షం అధ్యక్షులుగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి గోవింద్ బాబు గారు కానీ, తెలుగుదేశం అధ్యక్షురాలుగా సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి సీతారామలక్ష్మి గారిని, వారిద్దరూ కూడా నిన్న నేను వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వర్క్ చేయాలి రాబోయేటువంటి 45 రోజుల పాటు అనేటువంటి విషయం మీద కొంత వర్కౌట్ చేయడం జరిగింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిశారని, పవన్ కళ్యాణ్ గారిని కలిశారనేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇది నిరాధారమైనటువంటి వార్తలు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. 1-2 రోజుల్లో మేమంతా కలిపి సంయుక్త సమావేశం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాకపోతే కొన్ని మంది వ్యక్తులు కానివ్వండి, శక్తులు కానివ్వండి, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 6-100 అయినా 106 అయినా ఏదేమైనా నర్సాపూర్ పార్లమెంటు బీజేపీదే. నర్సాపూర్ పార్లమెంటు అభ్యర్థిని బోప్తరాజు శ్రీనివాస్ వర్మే. ఓకే సార్, ఇది ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటాను, ఇది 106 అయినా సరే జరిగేది అని చెప్పేసి చాలా స్పష్టంగా శ్రీనివాస్ వర్మ చెప్తున్న పరిస్థితి. దుర్గాతో రవి, టీవీ9 భీమవరం నుంచి.